నమస్తే ని శ్రావణి వెల్కమ్ టు ఫోకస్. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధమైంది. కొండల రాయిని కొండంత వైభవాన్ని చాటే ఉత్సవాలతో సప్తగిరులు మారుమోగనున్నాయి. మూడేళ్లకోసారి వచ్చే అధిక మాసంతో ఈసారి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. 2 బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? వార్షిక బ్రహ్మోత్సవాలకు దీనికి తేడా ఏంటి? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఎక్కడైనా పండగ జాతర అంటే 1-2 రోజులే, మహా అంటే వారం మాత్రమే. కానీ ఏడుకొండలవాడి సన్నిధిలో 9 రోజుల పాటు జాతరను వైభవంగా నిర్వహిస్తారు. తిరుమల జాతర అంటే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. 9 రోజుల పాటు వైభవంగా, వేడుకగా, పండుగ వాతావరణం తలపించేలా శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తుంది టీటీడీ. ఈ ఏడాది శ్రీవారి క్షేత్రంలో ఒక్క ఏడాదిలోనే 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం 9 రోజులు, 16 వాహనాలు, కొండలరాయుని కొండంత వైభవాన్ని దశ దిశలా చాటేలా ఉత్సవాలు. మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చే శ్రీవారు, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే సప్తగిరులు. ఈసారి 2 సార్లు బ్రహ్మోత్సవాలు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా ఈ నెల 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 18న ధ్వజారోహణం, 22న గరుడ వాహనం, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 19న గరుడ వాహనం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబర్ 19న గరుడ వాహనం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం నిర్వహిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు పెరటాసి మాసం వస్తుండటంతో భక్తుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది 18 నుంచి 26వ తారీఖు వరకు సెప్టెంబర్ నెల సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నది. పెరటాసి మాసం కూడా వస్తున్నందువలన భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక వాళ్లకు ఏ రకమైనటువంటి అసౌకర్యము కలగకుండా అధికారులనందరినీ కూడా అప్రమత్తం చేస్తూ తగిన చర్యలు తీసుకుంటూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయటానికి కృషి చేస్తాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 18న రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు తీసుకుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూలమూర్తితో పాటు భక్తులు ఉత్సవమూర్తులను దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. గరుడోత్సవం రోజు దగ్గరగా వాహన సేవను భక్తులు వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలలో 2 లక్షల మంది భక్తులు వాహన సేవలు వీక్షిస్తారు. ఇందుకు తగ్గట్లు టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది. 18వ తేదీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తారు. దానికి సంబంధించినటువంటి వ్యవస్థను, తర్వాత బ్రహ్మోత్సవాలు ఓవరాల్ ఎలా సెక్యూరిటీ, తర్వాత పిలిగ్రిమ్స్కు దర్శనం ఎలా చేయించాలి అనే విషయాలపైన కూలంకుషంగా నంబర్ ఆఫ్ మీటింగ్స్ చేయడం జరిగింది. అందుకోసం ఈరోజు సివిఎస్ఓ, ఉన్నత పోలీస్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు అందరితో కలిసి అన్ని మాడా స్ట్రీట్స్ చేస్తున్నటువంటి అరేంజ్మెంట్స్, బ్యారికేడింగ్ అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడానికి ముందే ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు స్వామివారి ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే పేరుతో నిర్వహిస్తారు. ఇలా ఆలయాన్నంతా సర్వత్రా కడిగి శుద్ధి చేసిన తర్వాత పూల పందిళ్లతో, మామిడి తోరణాలతో, అరటి స్తంభాలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఆ తర్వాత స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. కానీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాత్రం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముందు రోజు అంకురార్పణలో భాగంగా స్వామివారి సర్వసేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారు మాడవీధులలో ఊరేగుతూ ఆలయానికి నైరుతి మూలన ఉన్న వసంత మండపానికి ఛత్రచామర మంగళవాద్యాలు,
వేదమంత్రోచ్చారణల మధ్య చేరుకుని భూమి పూజ నిర్వహిస్తారు. మృత్సంగ్రహణం చేసి పుట్టమన్ను సేకరించి ప్రదక్షిణంగా ఆలయానికి చేరుకుంటారు. ఆ రాత్రే బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణ జరుగుతుంది. నవధాన్యాలు ఎంత బాగా పెరిగితే రాష్ట్రం, దేశం అంత సుభిక్షంగా ఉంటుందని విశ్వాసం. అధిక మాసం సందర్భంగా 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. మొదట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ అంకురార్పణతో ప్రారంభమవుతాయి. సేనాధిపతి వారు 4 వీధులు తిరుప్రదక్షిణం చేసుకొని స్వామివారి ఆలయంలో అంకురార్పణతోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తేదీన విశేషంగా స్వామివారికి వజ్రాల ఆభరణాలతో అలంకరణ గావించి దత్తం అనే వైదిక కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత అనంత, గరుడ, విశ్వక్సేనుల వారు, అంగదుడు, సుగ్రీవుడు, హనుమంతు గరుడు పటాన్ని విశేషంగా ఆరాధనలు చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ప్రదక్షిణంగా పరివార దేవతలందరూ ఆలయంలోకి చేరుకున్న తర్వాత శుభముహూర్తంలో 6:15 ఈ ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో భాగంగా పరిపంతుల వారిని వైభవంగా ఆరాధనలు చేసి ధ్వజపటం అగ్రభాగంపైకి పంపించడంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకకు సకల దేవతలు హాజరై ఉత్సవాలను తిలకిస్తారని భక్తుల నమ్మకం. దీన్ని వీక్షించడం మహద్భాగ్యంగా భావిస్తారు. ప్రతి ఏడాది ధ్వజారోహణతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. శ్రీవారు బ్రహ్మోత్సవ వేళ వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్త కోటిని తరింపజేస్తారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామిని తనివి తీరా దర్శించుకుని కోరికలను నివేదించుకోవడానికి తిరుమలకు తరలి వస్తారు. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించిన ఉత్సవమే బ్రహ్మోత్సవం. ఏటా ఒక్కసారి మాత్రమే కన్యామాసంలో జరిపే బ్రహ్మోత్సవాలు ప్రతి 3 ఏళ్లకోసారి వచ్చే అధిక మాసంతో 2 సార్లు నిర్వహిస్తున్నారు. అసలు అధిక మాసం అంటే ఏంటి? అధిక మాసంలో 2 బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? సాధారణంగా చాంద్రమానం, సౌరమానం ప్రకారం మాసాలు లెక్కిస్తారు. చాంద్రమానంలో 28 రోజులు ఉంటే సౌరమానంలో 30 రోజులు ఉంటుంది. దీంతో ప్రతి 3 ఏళ్లకోసారి అధిక మాసం వస్తుంది. ఆ సంవత్సరంలో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్రం ప్రకారం దసరాకు కాకుండా అంతకుముందు నెలలోనే నిర్వహిస్తారు. అధిక మాసం వచ్చిన సంవత్సరంలో దసరా సమయంలో తిరుమలలో ఎలాంటి ఉత్సవాలు ఉండకపోవడంతో శ్రీవారికి అలంకారప్రాయంగా 2వ బ్రహ్మోత్సవాల్ని దసరా సమయంలో నిర్వహించే సంప్రదాయానికి టీటీడీ నాంది పలికింది. తిరుమల క్షేత్రంలో ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఊరేగింపు నిర్వహిస్తారు. వెంకటాద్రి పుణ్యక్షేత్రంలో ఏడాది పొడవునా ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు పచ్చతోరణాలే, ప్రతిపూట పిండి వంటలే, పరమాన్నాలే. అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, అంతకంటే భక్తజన ప్రియుడైన శ్రీవారికి వైభవం అంతటిది. భక్తుల పాలిట కొంగు బంగారు దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు, విశేష పూజ, అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది టీటీడీ. ఇలా ఏడాది పొడవునా శ్రీవారికి ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించిన ఏడాదికోసారి 9 రోజుల పాటు స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత ఉంది. వెంకటాచల క్షేత్రంలో వెలిసిన తొలి రోజులలో శ్రీనివాసుడు బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణార్థం తనకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడట. శ్రీవారి ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు శ్రీవారు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసంలోని శ్రవణ నక్షత్రంకు పూర్తి అయ్యేలా 9 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహించారట. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ 10 నాళ్ల ఉత్సవాలను అటు తర్వాత ఎందరో రాజులు, మరెందరో రారాజులు తమ విజయ పరంపరలకు గుర్తుగా శ్రీవారికి కృతజ్ఞతగా స్వామివారికి బ్రహ్మోత్సవాల పేరిట ఉత్సవాలను నిర్వహించేవారు. క్రీస్తు శకం 614లో పల్లవరాణి సామవై ఆలయానికి మనవాళ్ల పెరుమాళ్ళు అనే వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించింది. పెరటాసి మాసం అంటే కన్యామాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేట్లు ఏర్పాట్లు చేసిందట. ఆ తర్వాత క్రీస్తు శకం 1254 చైత్రమాసంలో
తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీస్తు శకం 1328లో ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్లును త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయలు క్రీస్తు శకం 1429 ఆశ్వేజ మాసంలో వీరప్రతాప దేవరాయలు క్రీస్తు శకం 1446లో మాసి తిరునాళ్ల పేర హరిహరరాయలు క్రీస్తు శకం 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు ఇలా క్రీస్తు శకం 1583 నాటికి బ్రహ్మోత్సవాలు ఇంచుమించు ప్రతి నెలా జరుగుతూ ఉండేవట. ఆ రాజులు వారి రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినందువల్ల వారు ఏర్పాటు చేసిన ఉత్సవాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కాని అలనాడు శ్రీనివాస ప్రభువు ఆజ్ఞ మేరకు లోక కళ్యాణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ కొండలరాయుని కొండంత వైభవాన్ని దశదిశలా చాటేలా నిర్వహిస్తూనే ఉంది టీటీడీ. బ్రహ్మదేవుడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడు అన్నట్లుగా ఇప్పటికీ స్వామివారి వాహన సేవలు జరిగే సమయంలో ముందుగా బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది. ఈ రథంలోనే నిరాకార రూపుడైన బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడట. కాని ఒక్క రథోత్సవం నాడు మాత్రమే బ్రహ్మరథం ఉండదు. స్వామివారి రథోత్సవం నాడు మాత్రం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి పగ్గాలను పట్టుకుని లాగుతూ రథోత్సవంలో పాల్గొంటారట. అందువల్లే ఈ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా పిలుస్తూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజావరోహణంతో ముగుస్తాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాలలో కన్యామాసంలో ఒక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల్లో మరో బ్రహ్మోత్సవం, ఇలా 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో అంటే కన్యామాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్ని వార్షిక బ్రహ్మోత్సవాలు అని, నవరాత్రులలో నిర్వహించే ఉత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. అధిక మాసం రాని సంవత్సరంలో మాత్రం కన్యామాసం నవరాత్రులు కలిసి వస్తాయి. అందువల్లే ఒక్క బ్రహ్మోత్సవాన్నే నిర్వహిస్తారు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తే 3 ఏళ్లకోసారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. అదేవిధంగా 8వ రోజున నిర్వహించే రథోత్సవం ఉండదు. రథోత్సవం బదులుగా స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తారు. 6వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం పూట స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తే, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మాత్రం ప్రత్యేకంగా పుష్ప పల్లకిని నిర్వహిస్తారు. మొదటి బ్రహ్మోత్సవాన్ని శాస్త్రీయంగా నిర్వహిస్తే రెండోసారి బ్రహ్మోత్సవాన్ని అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. 9 రోజులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రోజుకో వాహనంలో శ్రీవారు దర్శనమిస్తారు. ఏ రోజు ఏ వాహనంలో శ్రీవారు ఊరేగుతారు, వాటికి ఉన్న చరిత్ర ఏంటి, 3 ఏళ్లకోసారి వచ్చే బ్రహ్మోత్సవాలకు వార్షిక బ్రహ్మోత్సవాలకు తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకురార్పణతో సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి ఆకర్షణ విశ్వక్సేనుల వారి ఊరేగింపు. విష్ణువు యొక్క సర్వసేనాధిపతి విశ్వక్సేనులు. ఆయన ఊరేగింపుతో తిరువీధి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్వామివారి వాహన సేవల ధ్వజారోహణం తరువాత ప్రారంభమవుతుంది. మొదటి రోజు స్వామివారు ఆదిశేషుని తొలి వాహనంగా శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులకు కన్నుల పండువగా దర్శనమిస్తారు. ఆదిశేషుడు శ్రీహరి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి ఎంతో సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. కలియుగంలో శేషుడు గోవిందరాజస్వామిగా స్వామివారికి సన్నిహితంగా ఉన్నారు. అంత సన్నిహితంగా ఉన్న శేషుడిని శ్రీవారు తన తొలి వాహనంగా చేసుకుని మాడవీధులలో ఊరేగుతుంటే దర్శించుకున్న భక్తులకు పరమపదం సిద్ధిస్తుందని విశ్వాసం. రెండో రోజు ఉదయం శ్రీవారు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేష వాహనాన్ని ఆదిశేషుడుగాను, చిన్నశేష వాహనాన్ని వాసుకిగా భావిస్తారు భక్తులు. ఎల్లప్పుడూ శేషునిపై శయనించే స్వామివారు మళ్లీ ప్రీతితో రెండవసారి శేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తే, చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు మాత్రమే ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు యోగసిద్ధి ఫలం లభిస్తుందని నమ్మకం. రెండవ రోజు రాత్రి మలయప్ప స్వామివారు వీణాపాణి అయిన సరస్వతీమూర్తిగా హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మవాహనంగా హంస ప్రసిద్ధి. అటువంటిది శ్రీనివాసుడు హంసను తన వాహనంగా చేసుకుని 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తారు. హంసవాహనంపై స్వామివారిని దర్శించుకుంటే
అహంభావం తొలగి దాసోహమనే భావం భక్తులలో కలుగుతుందని విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు రాక్షసుల మనస్సులో సింహంలా గోచరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. భగవంతుని యొక్క అవతారాలలో నరసింహ అవతారం 4వది. ధర్మరక్షణకై నృసింహ స్వరూపాన్ని ధరించిన స్వామివారు ఈ ఉత్సవాల్లో సింహాన్ని అధిష్ఠించి రావడం దుష్టజన శిక్షణకు, శిష్టరక్షణకు సంకేతం. సింహం పరాక్రమం కలిగిన జంతువు. అది మదగజాలనే సంహరించగలదు. అటువంటి సింహాన్నే తన వాహనంగా స్వామివారు చేసుకోవడం అంటే ఎంతటి పరాక్రమం కలిగిన వారో ఇట్టే అర్థమవుతుందంటారు పండితులు. భక్తుడు సింహబలమంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు భక్తుణ్ణి అనుగ్రహిస్తాడు అన్నది వాహన సేవలో అంతరార్థమంటారు అర్చకులు. 3వ రోజు రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై 2 దేవతలతో కూడిన శ్రీనివాసుడు ప్రత్యక్షమవుతారు. ముత్యాలు విలువైనవి, చల్లదనాన్ని ప్రసాదిస్తాయి, తెల్లని కాంతులనిస్తాయి. సముద్రం మనకు ప్రసాదించిన మేలి వస్తువులలో ముత్యం ఒకటి. ఇంత ప్రశస్తమైన ముత్యాలను పందిరిగా రూపొందించిన వాహనంలో ఏడుకొండల స్వామి మురువుగొల్పుతూ ముచ్చటగా ఊరేగుతాడు. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఉదయం శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన చెట్లు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి శ్రీవారు తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే భక్తులు తనివి తీరా స్వామివారిని దర్శించుకుంటారు. కల్పవృక్ష వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే కోరిన ఫలాలన్నింటినీ సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. 4వ రోజు రాత్రి శ్రీవారు సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులై విరాజిల్లుతూ ఉంటారు. వీరంతా స్వామివారిని సుప్రభాతం సేవ సమయంలో సేవిస్తారని అన్నన్ స్వామి తెలియజేశారు. ఇక భూపాలకులందరూ అధికార సంపన్నులే. వారి అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవాపరులై ఉండాలి. అలా రాజులందరూ శ్రీవారిని తమ భుజస్కంధాలపై మోస్తారని, అలా స్వామివారిని సర్వభూపాల వాహనంపై దర్శించుకుంటే రాజ్య సుఖప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం ఆపద మొక్కుల వారు మోహిని అవతారంలో శృంగార రసాది దేవతగా భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహనం ఊరేగింపు వాహన మండపం నుంచి ప్రారంభమైతే ఒక్క మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ఆలయం నుంచి బంగారు తిరుచిపై మోహిని అవతారంలో స్వామివారు, పక్కనే దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో వెలుపలికి వచ్చి మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక మోహిని అవతారంలో మరో ప్రత్యేక అలంకరణ ఉంటుంది. స్వామివారికి శ్రీవల్లి పుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించిన పుష్పమాలలు, చిలుకలను స్వామివారికి అలంకరిస్తారు. జగత్తంతా మాయామోహానికి లొంగి ఉంటుంది. ఈ జగన్నాటక సూత్రధారి తిరుమలరాయుడే. బ్రహ్మోత్సవాలలో మోహిని రూపధారి అయిన స్వామివారు ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు మాయను సులభంగా దాటగలరని భక్తులకు చెబుతున్నట్లుగా ఉంటుందట. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధాన ఘట్టం 5వ రోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. గరుడ వాహనాన్ని దర్శించుకునేందుకు 5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి వాహన సేవలలో గరుడ వాహనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనం సందర్భంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించే మకర కంఠి, లక్ష్మీకాసుల హారం, సహస్రనామ మాలలను స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. శ్రీవల్లి పుత్తూరు దేవస్థానం తరఫున తులసిమాలలు, చెన్నై భక్తులు సంప్రదాయబద్ధంగా సమర్పించే నూతన గొడుగులను అలంకరిస్తారు. గరుడు వాహనంగానే కాకుండా ధ్వజారోహణం రోజున ధ్వజమండపంపై నిలిచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు 3,000,000 దేవతలను ఆహ్వానిస్తాడు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు పర్యవేక్షిస్తాడు. అంతటి ప్రాముఖ్యత కలిగిన గరుడ వాహన సేవను దర్శించుకున్న భక్తులకు జ్ఞానం, వైరాగ్య ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. 6వ రోజు ఉదయం వరదహస్తం దాల్చిన వెంకటాద్రి రాముడు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
భగవంతుని భక్తులలో హనుమంతుడు అగ్రగణ్యుడు. రామాయమంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన హనుమంతుడు తన వీపుపై వెంకటాద్రిని వహించి మాడవీధులలో విహరిస్తూ ఉంటే గోవిందనామ స్మరణల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వార్షిక బ్రహ్మోత్సవాల 6వ రోజు సాయంత్రం స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తే, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం స్వామివారు ప్రత్యేకంగా అలంకరించిన పుష్పపల్లకిపై మాడవీధులలో విహరిస్తూ దర్శనమిస్తారు. 6వ రోజు రాత్రి శ్రీవారు గజవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గజవాహనంపై మాడవీధులలో ఊరేగుతూ ఉంటే భక్తులు గోవిందనామ స్మరణల మధ్య స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీవారు గజవాహనాన్ని అధిరోహించిన రోజే కాకుండా ప్రతిరోజు బ్రహ్మోత్సవాలలో టీటీడీ గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో పాటు ఠీవిగా గజరాజులు ఊరేగింపులో నడిచి వస్తాయి. భక్తులు సదా శ్రీనివాసుని కొలుస్తూ శరణాగతి పొందాలన్నది ఈ వాహన సేవ ద్వారా అందించే దివ్య సందేశం. 7వ రోజు ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనం అధిష్ఠించి తేజో విరాజితుడై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను స్వామివారు తన వాహనంగా చేసుకుని మాడవీధులలో విహరిస్తూ ఉంటే భక్తులు తనివి తీరా దర్శించుకుంటారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్మకం. 7వ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారికి సూర్య చంద్రులు 2 నేత్రాలు. ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు రాత్రి నిశాకరుడైన చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి, సాగరుడు ఉప్పొంగుతాడు, చంద్రకాంతమణులు స్రవిస్తాయి. అదేవిధంగా చంద్రప్రభ వాహనంపై స్వామివారిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది, భక్త నేత్రాలు వికసిస్తాయి, ఆనందరసం భక్తుల హృదయాల నుంచి స్రవిస్తుంది. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతాయి. అదేవిధంగా చంద్రప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమనే త్రివిధ తాపాలను నివారిస్తుంది. 8వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు మహారథంపై మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తే, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి మహారథం బదులుగా స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. 74 కేజీల బంగారం, 2900 కేజీల రాగి, 25 టన్నుల చెక్కతో తయారు చేసిన 32 అడుగుల పొడవున్న అతిపెద్ద స్వర్ణరథంపై ఆ 7 కొండల స్వామి తన ఇరువురు దేవతలతో కలిసి ధగధగ మెరిసే కాంతుల మధ్య భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంటే 7 కొండలు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతాయి. 8వ రోజు రాత్రి కల్కి అవతారంలో శ్రీవారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి చివరి వాహన సేవ అశ్వవాహనం. భగవంతుని అవతారాలలో 10 ప్రసిద్ధమైనవి. చివరి అవతారం కల్కి అవతారం. కలియుగాంతంలో కల్కి రూపధారి అయిన స్వామివారు కత్తి చేతబూని అశ్వవాహనంపై దుష్ట సంహారం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో చివరిదైన చక్రస్నానం 9వ రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహిస్తారు. యజ్ఞం చివర అవబృధ స్నానం నిర్వహించడం సంప్రదాయం. 9 రోజుల పాటు ఒక యజ్ఞంలా నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చక్రస్నానంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయం నుంచి వేకువజామున శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామితో పాటు చక్రతాళ్వారను మాడవీధుల్లో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణికి తీసుకొస్తారు. పుష్కరిణి దగ్గర ఉన్న మండపంలో ముందుగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రతాళ్వారుకు పుష్కరిణిలో అవబృధ స్నానం ఆచరిస్తారు. వేలాది మంది భక్తులు ఆ సమయంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. చివరగా శ్రీవారి ఆలయంలో రాత్రి సమయంలో నిర్వహించే ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగుస్తాయి. మొత్తానికి 3 ఏళ్లకోసారి వచ్చే 2 బ్రహ్మోత్సవాలు భక్తులకు మహద్భాగ్యాన్ని కలిగిస్తాయి. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.